అవుతున్నానని మాజీ మంత్రి కేఎస్ జవహర్ అన్నారు. జిల్లా ప్రజలతో నిత్యం మమేకమై ఉన్న టికెట్ తనకి కాదని పక్క నియోజకవర్గంలో ఉన్న వ్యక్తికి టికెట్ కేటాయించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. కార్యకర్తలతో మాట్లాడిని త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. తన నిజాయితీ గురించి పార్టీ పెద్దలకి కూడా అన్నీ తెలుసని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. కొంతమంది మాట విని పార్టీ కోసం హార్నిస్లో పనిచేయటం, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడిగా కూడా పూర్తి స్థాయిలో అన్ని నియోజకవర్గాల్లో కూడా పనిచేయటం చేసిన తర్వాత ఏ రాజకీయ నాయకుడికైనా సరే తను కోరుకున్న నియోజకవర్గంలో పోటీ చేయడానికే పార్టీ పని చేస్తారు తప్ప వేరే మార్గం అయితే ఉండదు. దురదృష్టం ఏంటంటే కొంతమంది మాట విని కొవ్వూరు నియోజకవర్గంలో సీట్ని పక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యక్తికి ఇచ్చినటువంటి సందర్భంలో కేడర్తో మాట్లాడుతూ ఉన్నాం. కేడర్ నిర్ణయం నా నిర్ణయంగా ఉంటుంది తప్ప నేను ఇండివిజువల్గా తీసుకునేది లేదు. నిన్న కూడా చెప్పాను, పోటీ చేయడం అనేది ఖచ్చితంగా, ఎందుకంటే మా పార్టీ ఏదైతే తెలుగుదేశం పార్టీ ఉందో తిరిగి పునరాలోచన చేస్తుందని ఆశిస్తూ ఉన్నాం. ఎందుకంటే రాజకీయాల్లో ప్రజాకర్షణ, ప్రజలతో ఉన్న అనుబంధమే ముందుకు నడిపిస్తుంది తప్ప పైరువీలు అనేవి నడిపించవు. ఈ పైరువీలతో కూడా గెలిచిన సంఘటనలు ఎక్కడా కూడా ఉండవు. ఇప్పుడు కూడా ప్రజలు నమ్ముకొని ఉన్నాం, కార్యకర్తలు నమ్ముకొని ఉన్నాం, నాయకులు నమ్ముకొని ఉన్నాం. కార్యకర్తలు ప్రజలు ఏం కోరుకుంటే అదే చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నియోజకవర్గంలో ప్రధానంగా దేనికోసం అయితే పోరాడుతున్నామో ప్రజలందరికీ తెలుసు. ఆ పోరాటం విజయవంతం కావాలని ఏపీ సీఎం జగన్